మహబూబాబాద్ జిల్లాలో మరోసారి సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఏఎస్ఐ పేరుతో 80,000 కొల్లగొట్టారు. నరసింహులపేట మండల కేంద్రంలో ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వహిస్తున్న గుగులోతు రమేష్ అనే వ్యక్తిని బురిడి కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐని మాట్లాడుతున్న ఎస్ఐ కూతురు హాస్పిటల్లో ఉంది, డబ్బులు కావాలి, క్యాష్ ఇస్తాం, ఫోన్ చేయాలని కోరారు. దీంతో 80,000 ఫోన్ పై చేశాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు దుండగులు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిఐ గారు వచ్చిన తర్వాత రమ్మని చెప్పాలి. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ పెట్టద్దు. హలో హలో రమేష్, నేను ఏఎస్ఐ భాస్కర్ రావు సార్ని మాట్లాడుతున్నాను, నరసింహపేట పోలీస్ స్టేషన్ నుండి. చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఉన్నావా? లేను సార్. ఉన్నావా? లేను సార్. ఎక్కడున్నావు? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా సార్. కాదు, ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గర ఒక 85,000 క్యాష్ ఉంది సార్. సార్ సార్ ఈ క్యాష్ అర్జెంట్ గా తీసుకొని సార్కు ఫోన్ పే చేయించాలి. సార్ 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 వాళ్ళ పాప కొంచెం ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ ఉన్నారు హాస్పిటల్లో. సార్ సార్ వాళ్ళకి అర్జెంట్ పంపించాలి. ఎవరి దగ్గర ఆన్లైన్ లేవు, క్యాష్ ఉంది చేతిలో మొత్తం. అయితే మన షాప్ లో వేరే అబ్బాయి వచ్చింది సార్. ఈ రోజు నేను హైదరాబాద్ చేసిన సార్, బ్యాంక్ లేదని చెప్పి వేరే హైదరాబాద్ చేసిన సార్ నేను. అంటే ఇప్పుడు నువ్వు షాప్ నువ్వు చూడట్లేవా? షాప్ నేనే చూస్తున్నా, కానీ ఇంకా వేరే అబ్బాయి కూడా పెట్టుకున్నా సార్ నేను, వేరే అబ్బాయిని సార్. అదే ఇప్పుడు క్యాష్ ఇస్తే కొడతాడా? కొట్టమంటే ఫోన్ పే చేస్తాడా పిల్లగాడు? సరే ఫోన్ చేస్తా సార్ ఒకసారి, కనుక్కుంటా సార్. అకౌంట్ లో ఉన్నాయో మరి క్యాష్ బ్యాగ్ ఉందో కనుక్కుంటా సార్, ఒకసారి ఫోన్ చేస్తా. కాదు రమేష్, ఎట్లన్నా ఏర్పాటు చేయాలి. ఎస్ఐ గారు కొంచెం పర్సనల్ గా అడిగిండు, మళ్ళీ నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తాండి. అదే అర్థమైంది సార్, ఇప్పుడు నాకు అంత అర్థమైంది సార్. ఎంత 80 సార్? 80 ఎంత సార్? 80,000 క్యాష్ ఉంది మన దగ్గర. సార్ సార్ ఏమన్నా చార్జెస్ 1,000-2,000 అయినా ఏం కాదు కానీ సరే ఫోన్ చేస్తారు, ఇప్పుడే ఫోన్ చేస్తా సార్ అనుకోని. ఒక 50-60 వరకు అన్నా ఎంత వీలైతే అంత. సరే సార్. అదే సార్ మనకు ఫోన్ చేసి కనుక్కొని మీకు చెప్తా సార్. సరే రైట్. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సందీప్, ఏదైతే ఉందో కూడా ఇటు సైబర్ మోసాల పంత మాత్రం రోజుకు కొత్త కోణాల్లో అమాయకులనైతే మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ కూడా విద్యావంతులే ఉన్నారని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూసుకుంటే మాత్రం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్, అదేవిధంగా మినీ బ్యాంకు అయితే నిర్వహిస్తున్నటువంటి ఒక గుగులోతు రమేష్ అనే వ్యక్తికి మాత్రం ఒక అపరిచిత వ్యక్తి అయితే కాల్ చేసి అక్కడటువంటి నరసింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏఎస్ఐగా పనిచేస్తున్నాను, ఇక్కడ భాస్కర్ రావు అనే పేరుతో కూడా ఏఎస్ఐ పనిచేస్తున్నాను, కాబట్టి అతనికి తన స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐ కూతురుకు ఆరోగ్యం బాగాలేదు, హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కోసం తీసుకుంటుంది, కాబట్టి తక్షణమే తనకు 80,000 ఫోన్ పే చేయాలంటూ కూడా ఇటు రమేష్ ను మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా అక్కడ రమేష్ తనతో సంభాషణ చేస్తూ మాత్రం అతన్ని ఫోన్ కాల్స్ లోనే కూడా అతన్ని వెంటనే ఇటు పోలీస్ స్టేషన్ కు రావాలి, అక్కడ ఉన్నటువంటి 80,000 తీసుకొని వెళ్లి వెంటనే తనకు ఫోన్ పే చేయాలంటూ కూడా మాటలు పెట్టడం జరిగింది. అక్కడికి ఇతన్ని నమ్మినటువంటి ఏటీఎం మినీ బ్యాంకు నిర్వాహకుడు గుగులోతు రమేష్ మాత్రం అక్కడికి వెళ్లే లోపే అతను మరోసారి కాల్ చేయడం, అక్కడ సార్ బిజీగా ఉన్నాడు, మరి కొద్దిసేపటి తర్వాతకి డబ్బులు పంపిస్తాడు, ఈ లోపు ఫోన్ పే చేసి అర్జెంట్ అనేసరికి ఇతను కూడా ఫోన్ పే చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతని ఫోన్ నెంబర్ అడగడం జరిగింది. అడిగినటువంటి క్రమంలో కూడా తనకు నెంబర్ కాకుండా అక్కడటువంటి స్కానర్ మాత్రం పంపించడం జరిగింది. పంపినటువంటి క్రమంలో అక్కడి స్కాన్ చేస్తూ 80,000 రూపాయలు అయితే ఫోన్ పే చేయడం జరిగింది. వెంటనే కూడా గూగుల్ రమేష్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో మాట్లాడుతూ తనకు 80,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా అతనితో మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో అతను ఎస్ఐకి వచ్చినటువంటి ఆ నెంబరు పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ చూడడం వల్ల అతడు మోసపోయానంటూ కూడా ఎస్ఐ గుర్తించాడు. వెంటనే తక్షణం అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్ ను ఆ నెంబర్ తో పాటు అక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయడం, అక్కడ సైబర్ కేసు నమోదు చేయడం, ఆ వెంటనే కూడా అక్కడ బ్యాంకు సంబంధించిన అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతను
మోసపోయినట్టుగా అర్థమైంది. ఇలాంటి ఘటనలు మాత్రం తరచూ చోటు చేసుకుంటారు. ఈ క్రమంలో ఇటీవల వరుసగా మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో 3 సంఘటనలు జరిగాయి. అందులో ప్రధానంగా ఇటు కొమలవంచ గ్రామానికి సంబంధించిన చీకర్ రమేష్ కు ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేసి అతనికి కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కూడా పంపించడం, అక్కడ ఉన్నటువంటి వెంటనే అతను క్లిక్ చేయడంతో కూడా అతనికి 76,000 రూపాయలు పోవడం జరిగింది. ఆ వెంటనే కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు సంప్రదించడం, వెంటనే కూడా అతను కూడా సైబర్ మోసానికి బలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ పెద్దగూడు ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి ఫోన్ కాలే వచ్చింది. ఫోన్ కాల్ రావడం, ఆ వెంటనే కూడా అతనికి ఫోన్ పే చేయడం, ఇవన్నీ చూసుకుంటే మాత్రం వరుసగా ఇక్కడ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి ఒక అతనే ఫోన్ చేశాడు. సైబర్ నేరస్తుడు తను చేసినటువంటి నెంబర్ కూడా ఇద్దరికి సరిపోయినట్టుగా తెలుస్తుంది. ఇద్దరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఒకే వ్యక్తికి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అక్కడ వెంటనే కూడా ఫోన్ కాల్ చేసిన క్రమంలో అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అదేవిధంగా ఆ నెంబర్ ను ట్రేస్ చేసిన క్రమంలో అతను ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా తేలింది. ఆ తర్వాత బ్యాంకు ఫ్రీజ్ అకౌంట్ లో ఉండటం, అందులోటువంటి అమౌంట్ మాత్రం ఏం లేకపోవడం కూడా ఇలాంటి సైబర్ నేరాలు కొత్త పంతాలు తొక్కుతున్న క్రమంలో ఎక్కువ కూడా విద్యావంతులే బలవుతున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా తరచూ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఫోన్ సంబంధించిన లింక్స్ గానీ అదేవిధంగా ఇటువంటి ఫోన్ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.